నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. అచ్యుతాపురం ఫార్మాసేజ్లో రియాక్టర్ పేలడం వల్ల జరిగిన ప్రమాదంపై రాష్ట్ర వ్యాప్తంగా కూడా దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. దీనిపై ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు స్పందించడం, బాధితులను స్వయంగా వెళ్లి పరామర్శించడం, అలాగే వాళ్ళకు ఎక్స్గ్రేషియా ప్రకటించడం, వాళ్ళ ఇంటికి చేరే వరకు అండగా ఉంటామని భరోసా ఇవ్వడం కూడా జరిగింది. అయితే గత ప్రభుత్వ తప్పిదాల వల్లే ఇప్పుడు ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని చెప్పి కూటమి ప్రభుత్వం ఆరోపిస్తుంటే, ఘటన జరిగిన తర్వాత రియాక్ట్ అవ్వలేదు అంటూ శవరాజకీయం చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది వైసీపీ పార్టీ. మరి ఈ తప్పిదాలు ఎందుకు జరిగాయి? మరి నిజంగానే సీఎం చంద్రబాబు గారు రియాక్ట్ అవ్వలేదా? మరి గతంలో థర్డ్ పార్టీకి ఆడిట్ అప్పగించి మరి వాళ్ళు కూడా తూతు మంత్రంగా చేయటం వల్ల, కమిషన్లకు కక్కుర్తి పడడం వల్ల కూడా ఈ ఘటన జరిగిందని మరి టీడీపీ ఆరోపిస్తున్న నేపథ్యంలో నిజంగానే అలాంటి పరిస్థితులు మరి గతంలో జరిగాయా? ఇలాంటి విషయాలన్నిటిపై ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం అండి ఇద్దరికి. నమస్తే సార్. ముఖ్యంగా గతంలో మనం చూసాం వినుకొండలో జరిగిన ఘటన, నంద్యాలలో జరిగిన ఘటన, ఇప్పుడు అచ్యుతాపురంలో ఘటన. అంటే ఎక్కడైనా శుభం జరిగేదానికన్నా అశుభం జరిగినప్పుడు మాత్రం వైసీపీ అక్కడ టక్కుమని ప్రత్యక్షం అవుతూ ఉంది. ఇప్పుడు ఆకలి కోసం ఎదురు చూసే వాళ్ళకి దొరికినట్టు అచ్యుతాపురం ఘటన వైసీపీకి దొరికిందనే చెప్పొచ్చు. ఘటన జరగగానే వెంటనే రియాక్ట్ అవ్వడం, అక్కడికి వెళ్ళి మరి హోమ్ మినిస్టర్ కావచ్చు, అలాగే డీజీపీ కావచ్చు, వివరాలు తెలుసుకోవడం, అర్ధరాత్రి కూడా వెళ్ళింది హోమ్ మినిస్టర్ అనిత గారు అని వార్తలు అయితే మనం చూసాము. ఇంత జరుగుతుంటే వైసీపీ మాత్రం ఎందుకు సార్ ఫేక్ ప్రచారాలకు పూనుకుంది? అంటే నిజంగానే ఇప్పుడు వైసీపీ ఆరోపిస్తున్నట్టుగానే టీడీపీ కూటమి ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకోకపోవటం వల్లనే ఈ ఘటన జరిగిందంటారా? మీరేం చెప్తారు? ఇది అంటే మీరు ఇంట్రడక్షన్లో చెప్పిన పోలిక కరెక్ట్ కాదు, కానీ ఏంటి వినుకొండ సంఘటన లేకపోతే వేరే సంఘటనలు ఇది వేరు. ఇదేంటంటే పరిశ్రమల్లో జరిగే ప్రమాదాలు ఇవి. దీని మీద చాలా జాగ్రత్తగా చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇప్పుడు ఇదే వైసీపీ ప్రస్తావన తీసుకురాకుండా మనం ఏ డిబేటు చేయలేము. ఎందుకంటే నిన్నటి వరకు 5 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నది వాళ్లే కాబట్టి వైసీపీ ప్రస్తావన తీసుకురాకుండా మనం డిబేట్ ముందరికి తీసుకెళ్ళలేము. ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు పటిష్టమైన చట్టాలు ఉన్నాయి పరిశ్రమల్లో జరిగే. అంటే ఇప్పుడు జరిగింది ఫార్మా కంపెనీలో జరిగిన రియాక్టర్ పేలుడు. అదేవిధంగా ఏ కంపెనీలో అయినా సరే ఇటువంటి కంపెనీల్లో జరిగిన వాటి మీద అసలు కాంపన్సేషన్ లాస్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి. మనం భోపాల్ గ్యాస్ ట్రాజడీ గురించి మనకు తెలుసు. భోపాల్ గ్యాస్ ట్రాజడీలో యూనియన్ కార్బైడ్ మీద వేసిన పరిహారం కేసు దాదాపు 20-30 సంవత్సరాలు కంటిన్యూ అయిన తర్వాత ఒక ఫైనల్ జడ్జిమెంట్ వచ్చింది. ఆ జడ్జిమెంట్ ఆధారంగా చట్టాలు తయారు చేశారు. చట్టాలు రూపొందించే సమయంలో ఏంటి అంటే ఇటువంటి ప్రమాదాలు ఏవైనా జరిగితే ఏదైతే ఫ్యాక్టరీ ఉందో ఆ ఫ్యాక్టరీ యాజమాన్యం మొత్తం బాధ్యత తీసుకోవాలి అనేది చట్టం. వైసీపీ ప్రభుత్వం ఏం చేసింది అంటే ఈ ఫార్మా కంపెనీల్లో రియాక్టర్లు పేలటం కానీ, లేదు కొన్నిట్లో గ్యాస్ లీక్ అయిన సంఘటనలు మనం చూసాం విశాఖపట్నం ప్రాంతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో. ఇవి జరిగినప్పుడు కానీ అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ అప్పటి మంత్రులు కానీ వీళ్ళందరూ ఏం చేసేవాళ్ళు అంటే ఏదైతే కంపెనీ ఈ తప్పిదం జరిగిందో కంపెనీలో ఆ కంపెనీని కాపాడటానికి ప్రయత్నం చేసేవాళ్ళు. చట్టం చాలా పకడ్బందీగా ఉంది కాబట్టి వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వాల్సిన పరిస్థితులు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ చెయ్యాలి అంటే జగన్మోహన్ రెడ్డికి చేతులు వచ్చేవి కాదు, అసలు బుద్ధి పుట్టేది కాదు. అందుకని వాళ్ళని ఎట్లా తప్పించాలా దీని నుంచి అని చూసేవాడు. గ్యాస్ లీక్ అప్పుడు అదే చేశాడు. ఆ తర్వాత జరిగిన చాలా ప్రమాదాల్లో ఇదే చేశాడు. ఆ ప్రమాదాల లిస్టు కూడా మన దగ్గర ఉంది. డిబేట్ ముందరికి వెళ్తున్న కొద్దీ నేను ఆ ప్రమాదాల జాబితా కూడా చెప్తాను. మొత్తం 52 మంది చచ్చిపోయారు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలంలో. అంటే రియాక్టర్లు పేలటం లేకపోతే ఇది జరగటం ఇదంతా కొత్త విషయం కాదు. కాకపోతే కాంపన్సేషన్ ఇవ్వాలి. ఇప్పుడు ఈ రోజున ఈ జరిగిన ఈ కంపెనీకి ఎసెన్షియల్ అనే
ఈ ఫార్మా కంపెనీకి సంబంధించిన దీంట్లో జరిగిన రియాక్టర్ పేలుళ్ళలో ₹1 పరిహారం డిక్లేర్ చేశారు, అది ఇచ్చేసేయాలి. చట్ట ప్రకారం ఏంటంటే ఈ ₹1 కూడా యాజమాన్యమే ఇవ్వాలి. ప్రభుత్వం అందులో షేర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం ఏదైనా ఇవ్వాలంటే తను సపరేట్గా ఇచ్చుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి సమయంలో ఏం గేమ్ ఆడాడు అంటే సగం గవర్నమెంట్ నుంచి ఇస్తామని చెప్పి మేనేజ్మెంట్తో లాలూచి పడ్డాడు. మేనేజ్మెంట్కి నువ్వు ఫిక్స్ చేసి ₹1 ఇవ్వాల్సిందే అని చెప్పి మేనేజ్మెంట్కి చెప్పి నువ్వేదన్నా ఒక 50 లక్షలు ఇవ్వాలంటే ఎక్స్ట్రా ఇవ్వాలి. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే ₹1 పరిహారం ప్రకటించి 50 లక్షల కంపెనీతో ఇప్పించి 50 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పించాడు. ఇటువంటి గేములు ఆడాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఏంటి అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్పెసిఫిక్గా అక్కడ ఏదైతే చెయ్యాలో అవన్నీ చేస్తూ ఉన్నారు. ఇది ఈ టైపులో ఇక్కడ జరుగుతున్నది. ఇక్కడ ప్రమాదంలో మరణించటం వీళ్ళందరూ ఇదంతా కూడా చాలా బాధాకరమైన అంశం. ఇదేంటి, రియాక్టర్ పేలటం వల్ల ఈ ప్రమాదం జరగలేదు, రియాక్టర్ పేలి పైకప్పు కూలటం వల్ల ఈ ప్రమాదం జరిగింది. అంటే ఏంటి, రియాక్టర్ ప్లేస్మెంటే కరెక్ట్ కాదు. ఆ ప్లేస్మెంట్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేయలేదు కదా. సో అక్కడే జరిగింది ప్రమాదం. ఆ ప్రమాదానికి కారణాలు అవన్నీ కూడా వెతుకుతారు. ఇప్పుడు ప్రభుత్వం అయితే మాత్రం చాలా వేగంగా స్పందించింది. ముఖ్యమంత్రి స్వయంగా వెళ్ళి అన్ని పరిస్థితులు చూసి వచ్చాడు. అందువల్ల బాధితులకి, చనిపోయిన వాళ్ళ కుటుంబాలకి వాళ్ళ మనుషుల్ని మళ్ళీ మనం తెచ్చి ఇవ్వలేం, కానీ వాళ్ళకి ఎనఫ్ కాంపెన్సేషన్ ప్రకటించారు, అవన్నీ కూడా వస్తాయి. బాధితులను కూడా ఇవాళ కేజీహెచ్లో సీఎం పరామర్శించటం, వాళ్ళకి ₹50 లక్షల కాంపెన్సేషన్ ఇవ్వటం, ఇవన్నీ కూడా జరిగినాయి. ఇటువంటి ప్రమాదాలు జరగటం దురదృష్టం. ఇటువంటి దురదృష్టకర పరిస్థితుల్ని కూడా రాజకీయాల్లోకి లాగటం అనేది వైసీపీ మరి దాన్ని ఏమంటారో తెలియదు, కానీ నేనైతే మాత్రం అదొక దౌర్భాగ్య పరిస్థితి అని చెప్తాను. రైట్ సార్, ఇప్పుడు సార్ చెప్పినట్టు అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా కొన్ని ఘటనలు మనం చూసాం. పాపికొండల మధ్య పడవ బోల్తా పడినప్పుడు కానీ, గేట్లు కొట్టిపోయి ఊళ్ళు కొట్టుకుపోయినప్పుడు కానీ, అలాంటి పరిస్థితుల్లో మరి జగన్మోహన్ రెడ్డి ఎలాంటి కాంపెన్సేషన్ ఇచ్చారు అంటే ఇప్పుడు ₹1 ఇవ్వాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేసిన పరిస్థితి మనం అంటే ఆల్రెడీ చంద్రబాబు గారు ₹1 ప్రకటించారు అంటే చనిపోయిన వాళ్ళకి. సో సార్ చెప్పినట్టు ఇప్పుడు ప్రతిదీ రాజకీయం చేయడాన్ని ఎలా చూడొచ్చు అంటే ఆల్రెడీ దీనిపై ఉన్నత స్థాయి కమిటీని కూడా చంద్రబాబు గారు వేయడం జరిగింది. అలాగే పరిశ్రమలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో కూడా ఆ కమిటీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి కూడా ఆయన చెప్పారు. సో ఏం చెప్తారు మీరు ప్రతిదీ రాజకీయం చేయడానికి? ఇప్పుడు మూర్తి గారు చెప్పినట్టుగా ఎల్జీ పాలిమర్స్ మీరు చెప్పింది ఏది ఒక లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిన పెద్ద డిజాస్టర్, గ్యాస్ లీక్ అవ్వడం, ఒక 20 మంది చనిపోవడం, నెక్స్ట్ వందలాది మంది అస్వస్థత. దానిలోనే ఆ ₹1 వాళ్ళతో ఇప్పించకుండా పాలిమర్స్ యాజమాన్యంతో 50% గవర్నమెంట్ నుంచి మీరు 50% ఇవ్వమని. అంటే ముఖ్యమంత్రి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి విశాఖ ఎయిర్పోర్ట్లో దిగగానే బాధితుల దగ్గరికి వెళ్ళలేదు, పోనీ పరిశ్రమ దగ్గరికి వెళ్ళలేదు. పారిశ్రామికవేత్తల పాలిమర్స్ వాళ్ళనే ఎయిర్పోర్ట్కి పిలిపించుకున్నాడు, అక్కడ మంతనాలు జరిపాడు. ఈ 50-50 చేసుకుందామన్న పంచాయతీ అక్కడ సెటిల్ చేసుకున్న ప్రయత్నమా? ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా చాలా ఫైర్ అయ్యారు. బొత్స సత్యనారాయణ ముందే అక్కడికి వెళ్ళడం, ఆ కేజీహెచ్లో బాధితుల్ని ఏదో మాట్లాడటం, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం. ఏంటి, ఈ 2 నెలల్లో వచ్చిన ప్రభుత్వం దీనికి కారణమవుతుందా? 60 నెలలుగా ఇక్కడ పరిపాలన చేసిన ప్రభుత్వం కారణమవుతుందా? చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఇప్పటికి ఎన్ని రోజులు? నీకు 74 రోజులు. అసలు ఫలితాలు వచ్చి ఎన్ని రోజులు? నీకు 80 రోజులు కాలేదు. ఇంకా 3 నెలలు కాకుండానే ఈ ప్రభుత్వాన్ని ఎలా ఇన్సిడెంట్కి బాధ్యత చేస్తారో మరి ఘనత వహించిన బొత్స సత్యనారాయణ గారికే తెలియాల. రేపొద్దున మళ్ళీ ఈయన వెళ్తున్నాడు, ఎవరు, జగన్మోహన్ రెడ్డి అక్కడికే ఈ బాధితులను పరామర్శించడానికే. రేపు వెళ్ళే జగన్మోహన్ రెడ్డి ఇంకే ఏ విధమైన వ్యాఖ్యలు చేస్తాడో మనం ముందే ఊహించవచ్చు. రెచ్చగొట్టే వ్యాఖ్యలే కదా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసిందేంటి, ఆయన చెయ్యిందేంటి? 118 ఘటనలు జరిగాయంట. ఈరోజు చంద్రబాబు అక్కడ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ అంటున్నారు, 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అటు పరవాడ సెజ్ కానీ, అచ్యుతాపురం సెజ్ కానీ, నాన్ సెజ్ ఏరియాలో కానీ ఉన్న 208 పరిశ్రమల్లో
118 ఘటనలు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో జరిగాయి, 120 మంది చనిపోయారంటున్నారు. ఇంకా వివరాలు సాంతం బయటికి రావాలా? దీనిపైన ఉన్నత స్థాయి కమిటీ వేస్తే తప్ప ఎసెన్షియా ఈ ఫార్మాలో ఏం జరిగింది, న్యూక్లియర్ రియాక్టర్ పేలడం ఏంటి, పైన 3వ అంతస్తులో ఉన్న లిక్విడ్ ఏంటి, ఆ లిక్విడ్ మరి కిందకు పడటం ఏంటి, ఆ స్లాబ్ కూలడం, ఒక ఉష్ణోగ్రతల మధ్య ఆ రియాక్టర్ ఉంచాలి, నిర్ణీత ఉష్ణోగ్రతల మధ్య. అక్కడ అవన్నీ చూడకుండా ఏది ఇప్పుడు ఆ సేఫ్టీ ఆడిట్ జరగాలంటోంది అదే. ప్రతి పరిశ్రమకి సేఫ్టీ ఆడిట్ చేయాలి అని ఇవాళ ముఖ్యమంత్రి కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ అంటున్నారంటే పారిశ్రామికవేత్తలు కూడా అదేదో వాళ్ళ పైన ఒత్తిడిగా తీసుకోకూడదు. భద్రత ముఖ్యం. ప్రతి పరిశ్రమలో సేఫ్టీ మెజర్స్ అనేది ముఖ్యం, ప్రాణాలతో చెలగాటం కాదు కదా. ఇది న్యాచురల్ డిజాస్టర్ కాదమ్మా, ఇదేంటి మ్యాన్మేడ్ డిజాస్టర్గానే చూడాలి. దీనికి బాధ్యత వహించాల్సింది ఆ కంపెనీ ద్వారానే ఇవాళ ఇవి డబ్బు కూడా ఇప్పించిన పరిస్థితి అన్నమాట. కాకపోతే ప్రభుత్వం నుంచి 50% ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం కావాలంటే అదనంగా ఇచ్చుకోవచ్చు. ప్రధానమంత్రి ఆల్రెడీ 2 లక్షలు ప్రకటించారు, ఏది మృతులందరికీ కూడా. ముఖ్యమంత్రి ప్రకటించారు, ఏది మృతుల కుటుంబాలకు ₹1,00,00,000, తీవ్రంగా గాయపడిన వాళ్ళకి 50 లక్షలు, పాక్షికంగా గాయపడిన వాళ్ళకి 25 లక్షలను ఏదో ప్రకటించిన పరిస్థితి అన్నమాట. ఇవాళ SOP అమలు కాలేదని, ఏది సేఫ్టీ ఆపరేషన్ ప్రొసీజర్స్ అక్కడేమీ ఏ పరిశ్రమలోనూ పాటించటం లేదనేది ఇవాళ బ్లండర్స్. ఎందుకు జరుగుతున్నాయి? అచ్యుతాపురం సెజ్లోనే, పరవాడ సెజ్లోనే ఎందుకు జరుగుతున్నాయి? దీన్ని ఎందుకు ఇలా వదిలేస్తున్నారు? ఇప్పటికైనా ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు ముఖ్యమంత్రిగా, ఈ ప్రభుత్వం అయినా అక్కడ బందోబస్తు ఏర్పాటు చేయాలి, భద్రతా ప్రమాణాలు పాటించేలా పరిశ్రమలపై ఒత్తిడి తేవాలి. LG పాలిమర్స్ ఇన్సిడెంట్ జరిగినప్పుడే అక్కడ ఏమని చెప్పారు మనకి, వందలాది మంది గాయపడినప్పుడు అక్కడ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెడతామన్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో అక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వచ్చిందా? అచ్యుతాపురం సెజ్లో ఆ ఏరియాలో, పరవాడ ఏరియాలో ఒక హాస్పిటల్ ఏర్పాటు చేయమన్న డిమాండ్ ఎప్పటి నుంచి ఉంది? KGHకి ఎక్కడ తీసుకువెళ్తారు వీళ్ళందరినీ కూడా? ఈ లోపు ఇక్కడ జరగాల్సిన ఇది చికిత్స, అక్కడే ఒక హాస్పిటల్ రావాలన్న డిమాండ్ ఉన్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం బాధ్యత కూడా ఇవాళ ఏది తెలుగుదేశం, జనసేన అక్కడ ఆ పరవాడ సెజ్జు, అచ్యుతాపురం సెజ్జు ఆ ఏరియాలో ఒక పెద్ద హాస్పిటల్ తీసుకురావాల్సిన అవసరం కూడా ఉందన్నమాట. దీని మీద ఒక ఉన్నత స్థాయి కమిటీ వేశారని, ఏది ఎసెన్షియా ఈ ఫార్మాలో ఏం జరిగింది, అసలు అక్కడ అదేమన్నా విద్రోహ చర్య, ప్రమాదవశాత్తు జరిగిందా? మొన్న కూడా DGP గారు అన్నారు, ఏమని మదనపల్లి సబ్ కలెక్టర్ ఫైళ్లు తగలబెట్టిన కేసులో కూడా ద్వారకా తిరుమలరావు ఏమన్నాడు, ఇది యాక్సిడెంటల్ కాదు ఇన్సిడెంటల్ అన్నారు. లోతైన విచారణలో కానీ ఇవన్నీ బయటికి రావన్నమాట. మనం ఒకటి విపత్తును ఆపలేం, జరిగిన ట్రాజడీని సరిదిద్దలేం, మృతులు చనిపోయిన వాళ్ళని ఇంకా తీసుకురాలేం. కాకపోతే ఆ కుటుంబాలని ఆదుకోవాలి, వాళ్ళకి భరోసాగా ఉండాల్సిన బాధ్యత వాళ్ళ ప్రభుత్వం పైన ఉంది. ఆ దిశగానే ముఖ్యమంత్రి చేస్తున్నారు. అంతే తప్ప దీనిలో రాజకీయ కోణం చూడటమనో, రాజకీయ లాభాలు ఆశించటం, ఆయన అన్నట్టుగా ఈరోజు సీఎం ఏమన్నారు, శవాలపై పైసలు ఏరుకునే చెడ్డ బుద్ధులు చూపబాకండి అని సీరియస్ అయ్యారు బొత్స సత్యనారాయణ వ్యాఖ్యల మీద. వాళ్ళ బాధితులకు అండగా ఉండండి, మీ పార్టీ తరపున ఏమన్నా వాళ్ళకి సహాయం అందించండి, ప్రభుత్వం ద్వారా ఇప్పించే కృషి చేయండి. అంతే తప్ప ఈ విమర్శలు, రాజకీయ లాభాలు ఇది సమయం కాదు, సందర్భం కాదు. అంటే ముఖ్యంగా చూసుకుంటే ఆ మీటింగ్లో ఆయన ఒక మాట అనడం జరిగింది, ఒక్క విశాఖలోనే 119 ప్రమాదాలు జరిగాయి, 120 మంది చనిపోయారు అని చెప్పి. అంటే విశాఖను రాజధాని చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం, ఒక్క విశాఖలోనే సార్ చెప్పినట్టు ఇన్ని ఘటనలు జరగడం, అలాగే విశాఖలోనే భూ కబ్జాలు జరగడం ఏంటండి? అసలు విశాఖ చుట్టూ రాజకీయం అంతా తిరుగుతోంది. అలాగే చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి బాధితులకు ఎక్స్గ్రేషియా ప్రకటించలేదని అంటాం. మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎన్ని ఘటనలు జరిగాయి, లిస్ట్ అంతా మీ దగ్గర ఉందని చెప్పారు. మరి ఆ లిస్ట్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మేర స్పందించారు? అప్పుడు ఆయన ఎక్స్గ్రేషియా ప్రకటించడం ఏమైనా జరిగిందా? అంటే ఇది ఇందులో విశాఖని రాజధాని చేయటానికి ఈ సంఘటనలకి సంబంధం లేదు. ఇప్పుడు ఇదే ఇన్సిడెంట్ని రాజకీయం చేయదలుచుకుంటే, అంటే తెలుగుదేశం కనుక ఈ సంఘటనని రాజకీయం చేయదలుచుకుంటే, ఈ ఎసెన్షియా ఫార్మా కంపెనీ ఎవరు అంటే
కిరణ్ రెడ్డి అనే వ్యక్తి. ఈ కిరణ్ రెడ్డి అమెరికాలో ఉంటాడు, ఇక్కడ ఉండడు. ఈ పేరు చెప్పి ఇదే జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టయితే ఇదే కిరణ్ రెడ్డి కాకుండా వేరే వాళ్ళు ఎవరన్నా, వేరే కులం వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఆ పేరు చెప్పి రాజకీయం చేసి ఉండేవాడు. ఇప్పుడు ఎక్కడా కూడా నేను చెబితే తప్ప చాలామందికి తెలీదు ఈ ఎసెన్షియల్ ఫార్మా ప్రొపరేటరు కిరణ్ రెడ్డి అనే విషయం. ఈ విషయం తెలుగుదేశం రాజకీయం చేయదలిస్తే ఇతని పేరు చెబితే అర్థమైపోతుంది. ఈ కంపెనీ అక్కడ ఎందుకుంది, నిబంధనలకి విరుద్ధంగా ఎందుకు నడుస్తున్నది, నిబంధనలకి విరుద్ధంగా నడిచేలాగా చేసింది ఎవరు అనేది ఈ కిరణ్ రెడ్డి అని పేరు చెబితే అందరికీ అర్థమైపోతుంది. కానీ ఈ విషయాన్ని తెలుగుదేశం చెప్పట్లేదు ఎక్కడా కూడా. ప్రభుత్వము చాలా బాధ్యతగా వ్యవహరిస్తున్నది అని చెప్పటానికి నేను ఈ ఉదాహరణ చెప్తున్నాను. నేను ఇతని ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది, ఇతను ఫోన్ చేస్తే స్పందించట్లే. నిన్న సాక్షాత్తు హోంమంత్రి వంగలపూడి అనిత ఈయనకి ఫోన్ చేసి, అయ్యా ఏంటి నీ బాధ్యత ఏంటి, నువ్వు మరి నీ పరిస్థితి ఏంటి అంటే అని అడుగుదామని ఫోన్ చేస్తే ఇతని ఫోన్ నాట్ రీచబుల్. మెసేజ్ చేస్తే రిప్లై రాలే. అంటే దీన్ని రాజకీయం చేయాలంటే తెలుగుదేశానికి ఎంతసేపు? కానీ వాళ్ళు ఆ పని చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు అంటే ఇవాళ మనం ఆయన ముఖ్యమంత్రి వెళ్ళి చూసిన తర్వాత ఆయన ఎంత బాధ్యతగా చెప్పాడో మనం ఇంకొకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం దీని మీద పెద్దగా అరిచి గొడవ చేస్తే పారిశ్రామికవేత్తలు హర్ట్ అవుతారు. అందుకని మనం బాధ్యతగా ప్రవర్తించాలని ఆయన చెప్తున్నాడు. అంటే ఈ బాధ్యత అంటే ఇటువంటి మాటలు మనం ఎప్పుడన్నా ఏ రోజునన్నా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి విన్నామా? లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగింది చాలా పెద్ద లిస్ట్ ఉంది. ఉదాహరణకు కొన్ని చెప్తా. 2024 ఏప్రిల్ 6 పరవాడలో విశాఖ ఫార్మాసిటీలో జరిగిన 2 వేర్వేరు ప్రమాదాల్లో 2 మృతి, 6 గాయాలు. 23 ఆగస్టు 10 సేమ్ పరవాడలో ఎన్టీపీసీ సింహాద్రి పవర్ ప్లాంట్లో జరిగిన ప్రమాదంలో 2 మృతి. 23 జూన్ 30 అచ్యుతాపురం స్రజ్లో సాహితీ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ కెమికల్ రియాక్టర్ పేలిన సంఘటనలో 6 చనిపోయారు. ఈ సాహితీ ఫార్మా దీనికి ఇందులోనే మొత్తం కాంపెన్సేషను ఫ్యాక్టరీ వాళ్ళు ఇవ్వాల్సి ఉంటే సగం సగం డివైడ్ చేసే రాజకీయం చేసింది జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా 23 ఫిబ్రవరి 11 విశాఖ స్టీల్ ప్లాంట్లో లిక్విడ్ స్టీల్ బెల్ట్ కన్వేయర్ ఘటనలో 9 మంది గాయాలు. 23 జనవరి అచ్యుతాపురం సెజ్లో జిఎఫ్ఎంఎస్ ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలి 1 చనిపోయారు. అనకాపల్లి జిల్లా జేఎన్ ఫార్మా సిటీలో లారస్ ల్యాబ్స్లో జరిగిన ప్రమాదంలో 5 చచ్చిపోయారు. 22 ఆగస్టు 8 పరవాడ ఫార్మాసిటీ అగ్ని ప్రమాదం జరిగింది. 22 ఆగస్టు జూన్లో బ్రాండిక్స్ ఫ్యాక్టరీలో విషవాయువులు కమ్మేసినాయి. మొత్తం 539 మంది మహిళలకి అస్వస్థత. ఇట్లా 21 మొత్తం అన్నీ కూడా ఇవన్నీ కూడా విపరీతమైన అక్కడ సంఘటనలు జరిగినాయి. మరి నువ్వు 5 సంవత్సరాలు ఉన్నావు కదా బొత్స, నువ్వు 5 సంవత్సరాలు కంటిన్యూ అయిన మంత్రుల్లో నువ్వు ఒక్కడివి కదా బొత్స సత్యనారాయణ. మరి నువ్వేం చేసావు? ఉత్తరాంధ్రనే కదా, నువ్వు చర్యలు తీసుకోవాలి కదా. నువ్వు ఏమి చర్యలు తీసుకున్నావు? నువ్వు కనీసం నువ్వు ఆ సేఫ్టీ ఆడిట్ను కూడా సక్రమంగా చేయించలేని వాడివి, సక్రమంగా అమలు చేయలేని వాడివి. నువ్వు ఈ రోజున వచ్చి విషం కక్కుతున్నావు అంటే నిన్ను ఏమనుకోవాలి? నీ అనుభవం దేనికి ఉపయోగపడ్డట్టు? జగన్మోహన్ రెడ్డికి నువ్వు చెప్పి అదేదయా మొత్తం కాంపెన్సేషన్ కంపెనీ ఇవ్వాలి, నువ్వేదన్నా ఇవ్వాలంటే ఎక్స్ట్రా ఇవ్వాలి, కానీ నువ్వు వాళ్ళ దాంట్లో సగం నువ్వెట్లా ఇస్తావని చెప్పి అడిగావా బొత్స సత్యనారాయణ? నువ్వు అడగలేదు కదా, నీకు ఆ ధైర్యం లేదు కదా. అడిగితే నిన్నెక్కడ నీకు ప్రమాదం వస్తుందేమో, నీ మంత్రి పదవి పోతుందేమో అని ఇంతకాలం భయపడి ఇంట్లో కూర్చున్నావు కదా. ఇటువంటి పరిస్థితుల్లో దీన్ని అందుకనే నేను మొదటి నుంచి ఇంట్రడక్షన్లో కూడా చెప్పింది, మీరు రాజకీయం చేయొద్దు. రాజకీయం చేస్తే ఇవన్నీ మాట్లాడాల్సి వస్తుంది. కానీ చాలా మర్యాదస్తులు తెలుగుదేశం వాళ్ళు ఇవన్నీ మాట్లాడటంలే. అందుకని మనం దాన్ని అలుసుగా తీసుకొని రేపొద్దున జగన్మోహన్ రెడ్డి వచ్చి చెప్తాడు అంతా చంపేస్తున్నారు, మనుషుల్ని చంపేస్తున్నారు అనే చెప్తాడు.
తను చేసిన పని అదే. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనుషుల్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నది. రేపొద్దున జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి ఏం చెప్తాడో మనం ఈజీగా ఇప్పుడే చెప్పచ్చు. ఎందుకు అంటే అతనంతా పొలిటికల్గా ఎట్లా అడ్వాంటేజ్ తీసుకోవాలి, జరిగిన సంఘటనని ఎట్లా అడ్వాంటేజ్ తీసుకోవాలన్న ఆలోచన తప్ప వాళ్ళని ఆదుకుందామని కానీ, చనిపోయిన కుటుంబాలకి ప్రభుత్వం అండగా ఉండాలని కానీ ఆ ఇటువంటివి ఏం లేవు. ఇటువంటివి ఉండవు, వాళ్ళ డిక్షనరీలోనే ఇటువంటివి ఉండవు. ఇటువంటి ప్రమాదాలు జరిగిన సమయంలో ప్రభుత్వం ఎట్లా స్పందించాలి అనే దానికి ఇప్పుడు జరిగిన ఈ 2-3 రోజుల నుంచి జరిగిన సంఘటనలన్నీ కూడా ఒక బ్లూ బుక్ తయారు చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. అంత వేగంగా ప్రభుత్వం స్పందించింది. ఇట్ ఈస్ ఎ గుడ్ థింగ్. అంటే ప్రమాదాలు ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టు ప్రమాదాలు చెప్పిరావు. అప్పుడు ఏం చేయాలి? మనం అప్రమత్తంగా ఉండాలి. మనం ఉండి వెంటనే ప్రమాదం జరిగినప్పుడు చర్యలు తీసుకోవాలి. ఆ చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా వ్యవహరించింది. రైట్. అంటే ఇక్కడ నిబంధనల మేరకు ఎస్ఓపి అనుసరించలేదు అని తెలుస్తుంది. అంటే భద్రతా లోపం క్లియర్గా ఉంది అని చెప్పి కూడా బాబు గారు చెప్పడం అయితే జరిగింది. అంటే ముఖ్యంగా దీనిపై మీరు అన్నట్టు ప్రమాదాన్ని ఊహించలేం. ప్రమాదం జరిగిన వెంటనే రియాక్ట్ అవడమే ఇంపార్టెంట్. కాబట్టి బాబు గారి ప్రభుత్వం కూడా రియాక్ట్ అయిందని మనం చూస్తూనే ఉన్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తుంది ఏంటంటే ప్రధానంగా రియాక్ట్ అవ్వలేదు, నిన్న ఘటన జరిగితే ఈరోజు వచ్చారు, హోంమంత్రి రాలేదు అని చెప్తూ ఉంది. సో ఏం చెప్తారు మీరు దీని గురించి? నిన్న ఘటన జరిగిన వెంటనే ముఖ్యమంత్రి అక్కడ ఉన్న కలెక్టర్లని, అక్కడ ఉన్నటువంటి వైద్య ఆరోగ్య శాఖ సిఎస్ ఎవరు, ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబుని, పరిశ్రమల శాఖ వాళ్ళని అందరినీ అప్రమత్తం చేయటం, అక్కడ బాధితులందరినీ ఎయిర్ లిఫ్ట్ చేయమన్నారు, హైదరాబాద్ తీసుకురమ్మన్నారు. ఏంటి వీలైతే హెలికాప్టర్ పంపించమని, ఆ క్షతగాత్రులకి అత్యున్నత చికిత్స ఇవ్వమంటేనే ఇప్పుడు ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ సమర్థవంతంగా అక్కడ చికిత్స జరుగుతోంది. మనం గుడ్డగాల్చి మొగాన్ని వేయకూడదు. ఈ పరిస్థితుల్లో రాజకీయం చేయకూడదు అన్నమాట. లోపం ఎక్కడుంది? ఇప్పుడు అక్కడ ఇండస్ట్రీస్ ఇన్స్పెక్టర్ ఏం చేశాడు? ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఎందుకని విజిట్ చేయలేదు? కాలుష్య నియంత్రణ మండలి, పరిశ్రమ శాఖ, లేబర్ ఇన్స్పెక్టర్ వీళ్ళందరి మధ్య సమన్వయం కదా ఉండాల్సింది. ఈ 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అచ్యుతాపురం సెజ్కి ఏ రోజన్నా అతను వెళ్ళాడా? పరవాడ సెజ్లో ఫ్యాక్టరీలు ఎలా ఉన్నాయో చూశారా? అక్కడ న్యూక్లియర్ రియాక్టర్ల యొక్క స్టేటస్ ఏంటి? వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారా? పదే విశాఖలోనే గ్యాస్ లీకేజ్ ఎందుకు అవుతుంది? ప్రామాణికాలు పాటించకపోవడం వల్లే జరుగుతోంది. ఇప్పుడు ఎల్జీ పాలిమర్స్ అదే ఇన్సిడెంట్. ఇందాక మూర్తి గారు చెప్పారు బ్రాండిక్స్ గ్యాస్ లీక్ అయి నీకు 523 మంది మహిళలు అస్వస్థత పాలయ్యారు. వీటన్నిటిపైన మీరు సెజ్లు పెట్టారు. పెట్టిన చోట ప్రామాణికాలు పాటిస్తున్నారా లేదా? అదే కదా ఇప్పుడు సీఎం కూడా అన్నది ఎస్ఓపి ఎవరు పాటించటం లేదు. ఇవాళ ఆఫ్ సైట్ ఆ ప్లాన్ కూడా పాటించని పరిస్థితి అన్నమాట. జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలు ఇవాళ ఈ రూపంలో బయటపడుతున్నాయి. 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం ఈ ప్రమాదాల రూపంలోనే కనపడుతోంది తప్ప ఈ 3 నెలల్లో జరిగిన లోపాల ఆ ఫ్యాక్టరీ ఇప్పుడు పెట్టారా? ఇప్పుడు ఆయన ఎవరు, కిరణ్ రెడ్డి ఎవరు, అతను చెప్పినది ఎప్పుడో పెట్టిన ఫ్యాక్టరీ. ఇప్పటివరకు దానిలో ఎటువంటి భద్రతా ప్రమాణాలు పాటించకపోతే ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ప్రజల ప్రాణాలతో వీళ్ళు చెలగాటం ఆడుతున్నారన్నమాట. మనం అనుకున్నాం ఏది ఎల్జీ పాలిమర్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అప్పుడు నువ్వు ఇచ్చిన హామీ ఎందుకని నెరవేర్చలేకపోయాడు? ఋషికొండ మీద ఎంత ఖర్చు పెట్టాడు? ఋషికొండ ప్యాలెస్ మీద 500 కోట్లు ఖర్చు పెట్టావే. హాస్పిటల్ ఆ 500 కోట్లతో వచ్చేది కాదా? అంతకన్నా అద్భుతమైన హాస్పిటల్ అక్కడ వచ్చి ఉండేది. కరోనా టైంలో కూడా మాస్కులు కూడా ఇవ్వలేదు అని చెప్పే కదా. అరే ఆ మెట్టెక్ జోన్ ఆల్రెడీ నిర్వీర్యం చేశాడు. ఏది విశాఖలోనే. అతను ఒక మంచి హాస్పిటల్ అక్కడ పరిశ్రమల్లో పనిచేసే వర్కర్ల కోసం ఏర్పాటు చేయలేకపోయాడంటే ఋషికొండ ప్యాలెస్ మీద పెట్టినటువంటి ఖర్చు హాస్పిటల్కే పెట్టుకోవచ్చు కదా. ఇవాళ అచ్యుతాపురం సెజ్, పరవాడ సెజ్ దగ్గరలోనే ఒక హాస్పిటల్ వచ్చి ఉండేది. ఇప్పుడు ఆయన అదే కదా బాధపడింది. ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు మొన్న నేను ఆ ఋషికొండ ప్యాలెస్ని ఏం చేయాలి? దాన్ని ఇప్పుడు హాస్పిటల్గా మార్చలేము, దాన్ని అటు టూరిజం సైడు వాడుకోలేం. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో అక్కడ ఎంత పెట్టాడు? బాత్ టబ్బా ఏంటవి?
36 లక్షలతో బాత్టబ్ పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రముఖ మీడియా ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇచ్చిన టైంలో ఆయన ముఖ్యంగా రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి గురించి చెప్పింది ఏంటంటే వైద్య కళాశాలలో మేము ప్రారంభిస్తున్నాం, వైద్య కళాశాలలు మేము కట్టబోతున్నాము, అవి దశలో అంటే జరుగుతూ ఉంది వర్క్ అని కూడా ఆయన చెప్పారు. మరి అదంతా నిజం కాదంటారు? ఆ 17 వైద్య కళాశాలలు అది వేరే ఎపిసోడ్. దాని గురించి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి చెప్పాలా, లేదు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి మొన్నే సత్యకుమార్ పెట్టి ప్రెస్ మీట్లో మాట్లాడాడు. వైద్య ఆరోగ్య శాఖని భ్రష్టు పట్టించారు. తెచ్చినటువంటి వైద్య కళాశాలల్లో 17 కాదు, అక్కడ పెట్టింది 3, ఇంకొక 2 వచ్చాయి, వాటికి పర్మిషన్సే లేవు. IMA ఇండియన్ మెడికల్ అసోసియేషనే వాటిని తప్పుపట్టిన పరిస్థితుల్లో అటు వసతులు లేవు. అదో పెద్ద స్కాము. ఏది 600 కోట్ల స్కామ్ అది. PG సీట్లు అమ్ముకున్నారు, ఒక్కొక్క సీటు నువ్వు 4 కోట్లకు అమ్ముకున్నారు. 150 మెడికల్ సీట్లు, 600 కోట్ల స్కామ్ అన్న పరిస్థితుల్లో విడుదల రజని ఆ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆమె ఏ రోజన్నా ఒక హాస్పిటల్ సందర్శించిందా? ఈరోజు ఇక్కడ ఈ హాస్పిటల్ కట్టకపోవడానికి కారణం అప్పటి ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజనీది కాదా బాధ్యత? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిది కాదా? విశాఖని ఎందుకు ఇంత డేంజర్ జోన్గా మార్చారు? సేఫ్టీ స్టాండర్డ్స్ ఎందుకని పాటించలేదు? భద్రతా ప్రమాణాలు పాటించకపోవటం అనేది 3 నెలల తెలుగుదేశం జనసేన ప్రభుత్వ వైఫల్యమా, 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి వైఫల్యమా? ఇది ప్రశ్న, ఇది చర్చ. ఫెయిల్యూర్స్ ఎవరివి? 3 నెలలు కూడా కానీ చంద్రబాబుది ఫెయిల్యూరా, 5 ఏళ్ళు పరిపాలించిన జగన్మోహన్ రెడ్డిది ఫెయిల్యూరా? జనమే డిసైడ్ చేస్తారు. అంతే తప్ప బొత్స సత్యనారాయణ విమర్శలో, రేపు జగన్మోహన్ రెడ్డి చేసే విమర్శలో జనంలో ఇప్పటికే నవ్వుల పాలయ్యారు. ఇది విషాదం, ట్రాజడీ. జరిగింది హ్యూమన్ ట్రాజడీ. అంతమంది చనిపోయిన సందర్భంలో మీరు చేతనైతే మీ పార్టీ తరపున వాళ్ళకి తలా 1 లక్ష రూపాయలు ఇవ్వండి. భలే మాట చెప్పారండి. అట్లా అక్కడ ఓన్లీ ఇన్కమింగ్ తప్ప అవుట్ గోయింగ్ ఉండదు ఆ పార్టీకి. మీకంటూ ఒక ట్రస్ట్ ఉంటే ఏదైనా ఆ ట్రస్ట్ నుంచి హెల్ప్ చేయండి. అంతే తప్ప ఈ విమర్శలు ఏంటి? శవాల మీద పైసలు ఎరుకుంటున్నారు అన్నది అదే కదా. ఇప్పుడు మనం ఒక డిబేట్ కూడా చేసాం ఏదో వీడియోలో, శవమే జగన్ బలం అని. ఎక్కడ శవం ఉంటే అక్కడ వాళ్తున్నాడు అన్న చెడ్డ పేరు ఎందుకు ఇట్లా తెచ్చుకుంటున్నాడో నాకైతే అర్థం కావటల్లా. అక్కడెక్కడో వినుకొండలో రౌడీ షీటర్ వస్తే వాడిని చంపితే, ఇంకొక రౌడీ షీటర్ చంపితే అక్కడికి వెళ్తాడు. 2 రౌడీ షీటర్లు ఈయన పార్టీ వాళ్ళేనంట. దాన్ని తీసుకెళ్ళి తెలుగుదేశం మీద వేస్తారు. లేకపోతే అక్కడెక్కడ నంద్యాల జిల్లాలో సీతారాంపురంలో ల్యాండ్ సెటిల్మెంట్స్, వాడేదో డబ్బు ఇవ్వాలా, భూమి ఇస్తానన్నాడు, ఆ భూమి లేదు అక్కడ. ఆర్థిక లావాదేవీల్లో చంపారు. అక్కడ మళ్ళా ఇతను వాళ్తాడు, తెలుగుదేశమే హత్య చేసిందంటాడు. జరిగిన 6 హత్యలు 3 తెలుగుదేశం వాళ్ళు చనిపోయారు. అది మర్చిపోయి 36 హత్యలు అని చెప్పి ఢిల్లీ జంతర్ మంతర్లో ధర్నా చేస్తాడు. ఇప్పుడు రేపొద్దున మరి వచ్చి ఈ అచ్యుతాపురం సెజ్లో ఎసెన్షియా ఫార్మాలో రేపొద్దున చేసే ఆయన ప్రసంగం మళ్ళా ఢిల్లీ జంతర్ మంతర్లో ధర్నా పెడతాడా? చూడాలా. ఇది జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేసే సందర్భం కాదు, సమయం కాదు. చేతనైతే సహాయం చేయి, ప్రభుత్వానికి సహకరించండి. లేదు నువ్వు నిలదీయాలంటే, చంద్రబాబుని విమర్శించాలంటే నీకు ఒక సభ ఉంది. ఎక్కడ? శాసనసభ. నిన్ను ఎన్నుకొని పులివెందుల ప్రజలు నువ్వేదో పుడింగ్ అని నిన్ను పంపించారు అక్కడ. ఆ శాసనసభకు వెళ్ళు. రేపు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి త్వరలో. బడ్జెట్ సమావేశాల్లో నిలది, ఆ రోజు చర్చ పెట్టు దీనిపైన. అంతే తప్ప రేపు అక్కడ విశాఖ వెళ్ళి మొసలి కన్నీరు కార్చి గుడ్డగాల్చి చంద్రబాబు ముఖం మీద వేసి తుడుచుకో మనబాకండి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.